మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలనేదే లక్ష్యం. అందుకే వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామన్న మినిస్టర్. ఈ నెల 26న సింగపూర్కి ఏపీ సీఎం చంద్రబాబు. 30 వరకు అక్కడ పర్యటించనున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ప్రధాన ఎజెండాగా టూర్. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్నదాతలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామన్న నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని ఆరోపణ. త్వరలో అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇవ్వబోతున్నామని వెల్లడి. గాంధీ భవన్లో ముగిసిన వరంగల్ జిల్లా నేతల సమావేశం. ప్రస్తుతానికి పార్టీ పదవుల భర్తీకి బ్రేక్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పదవులు కమిటీ ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం. ఏపీలో కూటమి పాలకులపై సజ్జల ధ్వజం. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని ఫైర్. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా కేసులు నమోదవుతున్నాయని ఆగ్రహం. గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి కలకలం. సరుకు విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠా అరెస్ట్. చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం గంజాయి అమ్మకం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో పోడు భూ వివాదం. కండ్లకుంటలో అటవీ అధికారులు చెంచుల మధ్య వాగ్వాదం. దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం కాని భూ సమస్య. ప్రభుత్వాలు మారినా తమను పట్టించుకోవటం లేదని చెంచుల ఆవేదన. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి పెరుగుతున్న భక్తుల రద్దీ. దాంతో ఈ వారం ఉచిత స్పర్శ దర్శనం నిలిపివేసిన అధికారులు. జలాశయం గేట్లు తెరవడంతో 2 రోజులుగా వస్తున్న ప్రజలు. వీహెచ్పీ నేత రావినూతల శశిధర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయని కామెంట్స్. రాష్ట్రాన్ని ప్రమాదకర స్థాయికి నెట్టేసే విధంగా పరిస్థితి ఉందని వ్యాఖ్యలు. అన్నమయ్య ఎస్పీపై చర్యలు తీసుకోవాలన్న శశిధర్. విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం. ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలు, రోడ్లు జలమయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనువిందు చేస్తున్న జలపాతం. మణుగూరు నుంచి ఏటూరు నాగారం వెళ్లే రోడ్డులో అద్భుత దృశ్యం. కొండలపై జాలువారుతున్న నీటిని చూసేందుకు పర్యాటకుల క్యూ. పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న జలపాతం. నంద్యాల జిల్లా శ్రీశైలం పాలిటెక్నిక్ కాలేజీలో భారీ కొండ చిలువ కలకలం. వాటర్ ట్యాంకులోకి వెళ్లిన దాన్ని చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ రమేష్. భయాందోళనకు గురైన విద్యార్థులు. దుబాయ్కి చేరుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. కాన్సులేట్ జనరల్తో భేటీ. గ్లోబల్ డైలాగ్ 2025లో భాగంగా పెట్టుబడులకు ఆహ్వానం.